హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా వారు మార్కెట్కి వెళ్ళి ఏకంగా 4 కేజీల చేపలను పట్టుకొచ్చేసారు. ఎందుకంటే ఇన్ని తీసుకొచ్చారంటే లైవ్ ఫిష్ దొరుకుతుంది మనకి. ఎప్పుడు అంత తొందరగా దొరకవు లైవ్ ఫిష్. చూడటానికి చాలా బాగున్నాయి ఫ్రెష్గా అని చెప్పి తీసుకొచ్చారు. వాటినన్నిటినీ ఒక పెద్ద గిన్నెలో వేసి బాగా మంచి నీళ్ళతోటి 4-5 సార్లు బాగా కడిగేసుకున్నాను. చివర్లో కొద్దిగా వాటర్లో పెరుగు వేసేసి ఆ పెరుగంతా మజ్జిగ అయ్యేంత వరకు దాంట్లో బాగా తిప్పి ఆ చేప ముక్కలన్నిటినీ దాంట్లో బాగా కడిగేసుకున్నాను. కడిగేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు అట్లానే మజ్జిగలో పెట్టుకోవాలి. ఆ 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఇంకో 2 సార్లు మంచినీళ్ళల్లో కడిగేసుకొని చూస్తున్నారు కదా, ఇలా చక్కగా కడిగేసుకోవాలి. చూశారు కదా ఎంత బాగా మెరిసిపోతున్నాయో చేప ముక్కలు. అసలు నీసు వాసన అనేదే రాదండి. కొద్దిగా మజ్జిగ వేసి మనం 10 నిమిషాల పాటు నానబెట్టుకొని మంచినీళ్ళతో కడిగేసుకుంటే అసలు నీసు వాసన అనేదే రాదు. మీరు కూడా తప్పకుండా ఈ ట్రిక్ని ట్రై చేయండి. 4 కేజీల చేపలని ఒకేలా వండితే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకే దీంతో 2 రకాల స్పెషల్ వంటకాలు చేయాలని డిసైడ్ అయ్యాను. కొన్ని ముక్కలతో ఆంధ్ర స్టైల్ చేపల పులుసు, మరికొన్ని ముక్కలతో క్రిస్పీగా ఉండే చేపల ఫ్రై చేయబోతున్నాను. అంతేకాదండోయ్, ఈ చేపల పులుసులోకి కాంబినేషన్గా వేడి వేడి జొన్న రొట్టెలు కూడా చేయబోతున్నాను. చేపల పులుసు జొన్న రొట్టె కాంబినేషన్ ఎంత అద్భుతంగా ఉంటుందో ఈరోజు మీకు చూపిస్తాను. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు పులుసుకి ఏ ముక్కలు బాగుంటాయి, ఫ్రైకి ఏమి బాగుంటాయో విడదీస్తున్నాను. చేప తల భాగం, తోక భాగం మధ్యలో ఉండే లావుపాటి ముక్కల్ని పులుసులో కోసం పక్కన పెట్టుకున్నాను. కొంచెం సన్నగా వెడల్పుగా ఉన్న ముక్కల్ని ఫ్రై కోసం విడిగా ప్లేట్లోకి తీసుకున్నాను. ఒక బౌల్లోకి ఫ్రైకి కావాల్సిన చేప ముక్కలన్నీ వేసుకొని అందులోకి టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ మాత్రం తప్పకుండా వేసుకోండి. ఆయిల్ ఈ మసాలాలతో కలిపి చేపలకు పెడితే చాలా అంటే చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయండి. ఈ చేప ముక్కలకి బాగా మనం వేసిన మసాలాతో మసాజ్ చేయాలన్నమాట. మసాజ్ చేసిన తర్వాత వీటిని ఒక బౌల్లో ఆ బౌల్లోనే పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో కానీ లేకుంటే బయట కానీ 2 గంటలైనా 1 గంటన్నా పెట్టుకోండి. చాలా తేడా ఉంటుంది. అప్పటికప్పుడు మీరు మసాలా వేసుకొని చేసుకునేదానికి తర్వాత మీరు మ్యారినేట్ చేసి 1 గంటన్నా 2 గంటలన్నా పెట్టి వేయించుకున్న చేపలకి చాలా అంటే చాలా తేడా ఉంటుందండి. ఈ మ్యారినేట్ అనేది చాలా ముఖ్యం అన్నమాట చేపలకి. చేప ముక్కల్ని 1 గంట పాటు మ్యారినేట్ చేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసిన తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఫ్రైకి సరిపడా నూనె వేసి వేడి చేశాను. ఇక్కడ నేను డీప్ ఫ్రై చేయట్లేదండి, షాలో ఫ్రై చేస్తున్నాను. దీనివల్ల నూనె కూడా ఎక్కువ పీల్చుకోదు, హెల్తీగా కూడా ఉంటుందన్నమాట. నూనె బాగా కాగాక మ్యారినేట్ చేసిన ముక్కలన్నిటిని ఒక్కొక్కటిగా పాన్ మీద వేస్తున్నాను. మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి. హై ఫ్లేమ్లో పెడితే పైన మాడిపోతుందన్నమాట, లోపల ముక్క కూడా ఉడకదు. ఒక 5 నిమిషాల పాటు ఒకవైపు మంచిగా కాలిన తర్వాత రెండో వైపుకి చాలా జాగ్రత్తగా తిరిగేయాలి. ఒకవైపు బాగా వేగిపోయాయి, ఇంకోవైపున తిప్పి వేసుకుంటున్నాను. చూశారు కదా, ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు 2 వైపులా గోల్డెన్ కలర్ రావాలండి, అప్పటి వరకు వేయించుకోవాలి. మీ ఇంట్లో మీరు ఫిష్ తెచ్చుకున్నప్పుడు మీరు కూడా 2 రకాల కూరలు చేసుకుంటారా? ఒకటి పులుసు, ఒకటి ఫ్రై లాగా. ఎందుకంటే ప్రతి చేపకి తల, తోకలు 2 ఉంటాయి కదా. ఇప్పుడు మనం ఫ్రై చేసుకోలేము ఈ తోకలతోటి, తలకాయతోటి. అందరూ చేసుకుంటారని అనుకుంటున్నాను. మీ ఇంట్లో చేపలు తెచ్చుకున్నప్పుడు మీరు ఎలా వంట చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. 2 వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగిపోయాయి కదా, క్రిస్పీగా కూడా అనిపిస్తున్నాయి. ఇంకో వైపున తిప్పి వేసుకొని వీటిని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. ముక్కలు భలే కలర్ఫుల్గా వేగాయి కదూ.
ఈ చేపల ఫ్రైలోకి మేము పప్పుచారు చేసుకొని పప్పుచారు కాంబినేషన్లో ఈ ఫ్రైని తింటామండి. అసలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే మాటల్లో చెప్పలేనండి. అంత బాగా ఉంటుంది ఈ పప్పుచారు, ఈ ఫిష్ ఫ్రై అనేది. మా అందరి ఫేవరెట్ అండి ఇంట్లో అది. చూసారు కదా ఎంత మంచిగా వేగిపోయి, ఎంత కలర్ఫుల్గా, ఎంత టెంప్టింగ్గా ఉన్నాయో. మీకు నచ్చాయనే అనుకుంటున్నాను. నచ్చితే కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళకి చేపలంటే ఇష్టమే కానీ అందులో ముళ్ళులు ఉంటాయని భయపడేవాళ్ళు. వాళ్ళకి ఆ ముళ్ళన్నీ తీసి నేను పెట్టేదాన్ని. అలా వాళ్ళకి అలవాటు చేశాను. ఇప్పుడు పెద్దోళ్ళు అయిపోయారులేండి, వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు దీన్ని. మీ పిల్లలు కూడా మీ ఇష్టంగానే తింటారా ఈ చేపల్ని? మరి మీరు కూడా నాలానే చిన్నపిల్లలకి ముళ్ళు తీసి తినిపిస్తున్నారా? ఈ చేప ముక్కల్ని మ్యారినేట్ చేసుకొని మనకి కావాల్సిన ముక్కల్ని తీసుకొని వేయించుకొని మిగతావి ఫ్రిడ్జ్లోనే పెట్టేసుకుంటే మళ్ళీ రేపటికి కూడా ఇవి చాలా బాగుంటాయండి. ఇంకా చాలా మ్యారినేట్ అయిపోయి చాలా టేస్టీగా ఉంటుంది ముక్క. ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారు కదా ఎంత బాగున్నాయో. నేను 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేశాను. ఆ ఆయిల్ మాత్రమే అయిపోయింది చూడండి. ఇంకా నేను ఎక్కువ వేయనే లేదు. వీటికి చాలా తక్కువ నూనెతో కూడా నేను ఫ్రై చేశాను అనమాట. మీరు కూడా ఇలానే చేసుకోండి, మంచిగా హెల్తీగా ఉంటారు. ఇక మనం నెక్స్ట్ చేసుకోపోయే వంట చేపల పులుసు అండి. నోరూరించే ఆంధ్ర స్టైల్ చేపల పులుసు తయారు చేసుకుందాం. ముందుగానే నేను చింతపండు నానేసి పెట్టాను. దాంట్లో కావాల్సిన మసాలాలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు అన్నీ తరిగి పెట్టుకున్నాను. ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం రండి ఈ ప్రాసెస్ ఎలా ఉందో. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో నూనె వేసుకోవాలి. తగినంత నూనె బాగా వేడైన తర్వాత అందులోకి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్కు వచ్చేసాయి కదా, ఇందులోకి ఒక గుప్పెడు కరివేపాకును కూడా వేసుకోండి. ఈ కరివేపాకుతోటి ఫిష్ పులుసుకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇవి కూడా బాగా వేయించుకున్న తర్వాత ఒక చిటికెడు మెంతులను కూడా వేసుకోండి. మెంతులతోటి కూడా మంచి ఫ్లేవర్ వస్తుందండి ఫిష్ పులుసుకి. ఇవి కూడా బాగా వేగిపోయిన తర్వాత మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న మసాలాని వేసుకోవాలి. మసాలా కూడా బాగా వేగిపోవాలండి దాంట్లో. అందులో రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం వేసుకొని ఆ మసాలాతో పాటు వేయించుకోవాలి. నేను తయారు చేసుకున్న మసాలాలో కొద్దిగా కొబ్బరి, ఉల్లిపాయ, ధనియాలు, అల్లం వెల్లుల్లి, లవంగ చెక్క వేసి మెత్తగా పేస్ట్ చేసుకున్నాను. ఇలా మసాలా బాగా వేగిపోవాలండి. ఇలా వేగిపోయిన తర్వాత అందులోకి మనం ముందుగానే తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి. ఈ చిక్కటి చింతపండు రసంలోకి మనం వేసిన ఈ మసాలాలన్నీ బాగా కలుపుకోండి. ఉండలు లేకుండా బాగా కలుపుకొని మరిగించుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి ఒక గుప్పెడు కొత్తిమీరను కూడా వేసుకొని మరిగించుకోవాలి. ఇప్పుడు క్వాంటిటీ సరిపోదు కదా, చిక్కటి చింతపండు రసం వేసాము కాబట్టి మనం ఇంకొన్ని వాటర్ కూడా పడతాయి దాంట్లో. దానికి తగ్గట్టు, చేపలకు తగ్గట్టు వాటర్ కూడా కొన్ని వేసుకొని ఇంకా మరిగించుకోవాలన్నమాట. ఎప్పటి వరకు మరిగించాలంటే ఈ చింతపండు రసం మనం వేసిన క్వాంటిటీ సగం అయ్యేంత వరకు మరిగించుకోవాలి. మూత పెట్టి మరిగించుకోవాలండి. మధ్య మధ్యలో ఇలా తీసి కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనం వేసిన మసాలాలు చిక్కగా అయిపోయి అడుగంటకుండా ఉంటాయి అన్నమాట. చూస్తున్నారు కదా, ఆయిల్ కూడా రిలీజ్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఇందులోకి చేప ముక్కల్ని వేసుకోవాలి. మనం వేసిన చింతపండు రసం కూడా సగం అయ్యేంత వరకు మరిగిపోయినాయి బాగా. ఇందులోకి మనం చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వదులుతూ వేసుకోవాలి. మీ ఇంట్లో చేపల పులుసు చేసిన రోజున మీరు రైస్తో తింటారా, రోటీతో తింటారా, మరి ఇంకేదైనా చేసుకొని తింటారా? మేమైతే చేపల పులుసులోకి రాగి సంకటి చేస్తుంటాను, జొన్న రొట్టె చేస్తుంటాను, చపాతీలోకి తింటుంటాము,
దోశలోకి కూడా తింటుంటాము. తర్వాత ఇంకా చాలా వాటిలో కాంబినేషన్గా మేము తింటుంటామండి. మరి మీరు ఏ ఏ కాంబినేషన్లో తింటారో కామెంట్లో చెప్పేయండి. నిజం చెప్పాలంటే దేనికైనా కాంబినేషనేనండి ఈ చేపల పులుసు. రైస్లో తింటే అమృతంలాగా ఉంటుంది, రోటీలో తింటే ఇంకా సూపర్గా ఉంటుంది. అసలు దేని రుచి దానికేనండి. ఎందులో అయినా మనం కాంబినేషన్గా ఇది చేసుకొని తినొచ్చు. మేము దోశ వేసుకున్న పెసరట్లో తింటాము, దిబ్బ రొట్టెలో తింటాము, మామూలు దోశల్లో తింటాము. చాలా మంచి కాంబినేషన్లో తింటూనే ఉంటామండి మేము. బాగుంటుంది చాలా. ఈరోజు చేసుకున్నది రేపు రాత్రి, ఈరోజు రాత్రి చేసుకుంటే వేరే రోజు ఉదయం దోశల్లోకి చాలా బాగుంటుంది ఇది. చేపల పులుసు ఉడుకుతుండగానే వేరే వైపున నేను జొన్న రొట్టెకి ప్రిపరేషన్ మొదలు పెట్టేశాను. జొన్న రొట్టెలు ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలామందికి జొన్న రొట్టెలు చేసేటప్పుడు విరిగిపోవడం లేదా గట్టిగా రావడం జరుగుతుంది కదా. కానీ నేను చెప్పే ఈ చిన్న చిట్కాలు పాటిస్తే మొదటిసారి చేసేవారు కూడా రొట్టెలను చాలా మెత్తగా పొంగుతూ సులభంగా చేసుకోవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా తయారీలోకి వెళ్ళిపోదాం. జొన్న రొట్టెలు బాగా రావడానికి పిండి ఎప్పుడు తాజాదిగా ఉండాలి. నిల్వ ఉన్న పిండి అయితే జిగురు తగ్గి రొట్టె విరిగిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక కప్పు వాటర్ పోసుకొని అందులో పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని మరగనివ్వాలి. ఈ మరిగే నీటిని ఒక కప్పు జొన్న పిండి తీసుకొని ఒక బేసన్ లాంటిది తీసుకొని దాంట్లో జొన్నపిండి వేసుకొని ఈ మరిగే నీటిని జొన్నపిండిలో వేసి స్పూన్తో కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల పిండిలో జిగురు శాతం పెరిగి రొట్టెలు విరిగిపోకుండా వస్తాయి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. ఆ వేడికి ఆ పిండి మగ్గుతుంది. 2 నిమిషాల తర్వాత పిండి కొద్దిగా చల్లారుతుంది. ఇప్పుడు చేతికి కొద్దిగా చల్లనీటిని తడుపుకుంటూ పిండిని చపాతీ పిండిలా బాగా ఒత్తుకోవాలి. పిండిని ఎంత బాగా నొక్కితే రొట్టెలు అంత మెత్తగా వస్తాయి. ఇది చాలా ముఖ్యమైన స్టెప్ అన్నమాట. జొన్న రొట్టెలో మొదటి సాంప్రదాయ పద్ధతి ఏంటంటే పీటపై పొడి జొన్న పిండి వేసి పిండి ముద్దను ఉంచి ఒక చేత్తో రొట్టెను తిప్పుతూ మరో చేత్తో తడుతూ పెద్దదిగా చేసుకోవడం అన్నమాట. ఒకవేళ మీకు ఇలా తట్టడం రాకపోతే రెండో పద్ధతిని కూడా వాడుకోవచ్చు. చపాతీ పీటపై ఒక ప్లాస్టిక్ కవర్ లేదా బటర్ పేపర్ను వేసి దానికి కొద్దిగా నీరు రాసి లేదా ఆయిల్ రాసి పిండి ముద్దను పెట్టి చపాతీ కర్రతో మెల్లగా ఒత్తుకోవచ్చు అన్నమాట. రొట్టె మరీ పల్చగా కాకుండా మరీ లావుగా కాకుండా మధ్యస్థలంగా ఉండేటట్టు చూసుకోవాలి. జొన్న రొట్టె చేయడం కొద్దిగా శ్రమతో కూడిన పని అయినా తినేటప్పుడు చాలా హాయిగా కూడా ఉంటుంది. హెల్తీ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. ఇలా పిండిని బాగా ఒత్తుకున్న తర్వాత చపాతీ పిండి మనం కలుపుకొని ఒక చపాతీకి ఎంతైతే ముద్ద తీసుకుంటామో అంతే ముద్ద తీసుకొని మిగతాది పక్కన పెట్టేసుకోవాలి. చాలామంది చాలా రకాలుగా జొన్న రొట్టెని తయారు చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు నేను చెప్పిన 2 ప్రాసెస్సే కాకుండా కొంతమంది తడి బట్ట మీద వేసి పిండిని తడుతూ ఉంటారనమాట. ఆ క్లాత్తో సహా తీసి పెనం మీద వేసేస్తారు. నాకు ఆ ప్రాసెస్ చేత కాదు, ఇదే చేస్తానన్నమాట. మా అమ్మ కూడా నాకు ఇలానే నేర్పించింది. నేను కూడా ఇలానే నేర్చుకొని చేసుకుంటానన్నమాట. చూసారు కదా, పిండి తయారైపోయింది. ఇప్పుడు ఆ పిండి ముద్దను తీసుకొని పొడి పిండిని వేసుకొని దాని మీద ఈ ముద్దను పెట్టి గుండ్రంగా తట్టుకోవాలన్నమాట. అరచేత్తో అది తట్టుతూ ఉంటే జారుతూ అట్లా రౌండ్గా వస్తుంది. మీరు జొన్న రొట్టెని ఏ ఏ పద్ధతిలో చేస్తారో కామెంట్లో చెప్పండి. ఇలా వేళ్ళతో తట్టుకుంటూ చేస్తే రొట్టె కూడా బాగా పొంగుతుందని చెప్తుందండి మా అమ్మ. ఇలా వేళ్ళతోనే తట్టుకుంటూ చేసుకుంటూ పెద్దదిగా చేసుకుంటూ అంచులు కూడా పగిలిపోకుండా ఇరిగిపోకుండా చూసుకోవాలి. చూసారు కదా. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టుకోవాలి. ఆ పెనాన్ని బాగా హీట్ చేసుకోవాలి. చూసారు కదా, జొన్న రొట్టె చేసే తవా ఇలా ఉంటుందన్నమాట. మన దోసపిండి తవాలాగా ఉండదు.
జొన్న పిండి జొన్న రొట్టెకి కొద్దిగా డిఫరెంట్గానే పెనం ఉంటుంది. పెనం బాగా హీట్ ఎక్కిన తర్వాత రొట్టెని జాగ్రత్తగా చేతిలోకి తీసుకొని పెనం మీద వేసుకోవాలి. రొట్టె వేసిన వెంబటనే నీళ్ళతో తడి చేసుకోవాలి, లేదా ఒక కాటన్ క్లాత్ తీసుకొని నీళ్ళల్లో ముంచి రొట్టె పై భాగం మొత్తం తడి చేయాలన్నమాట. ఇలా నీళ్లు రాయడం వల్ల రొట్టె పగిలిపోకుండా మెత్తగా కాలుతుందన్నమాట. 1 నిమిషం తర్వాత ఒకవైపు మనం వేసిన పై వైపు అంతా నీరంతా ఆరిపోయాక రొట్టెని రెండో వైపుకి తిప్పుకోవాలి. జాగ్రత్తగా ఇరిగిపోకుండా తిప్పుకోవాలన్నమాట. తిప్పి వేసుకున్న తర్వాత రొట్టెని బాగా కాలనివ్వాలి. ఈలోపు మనం ఫిష్ కర్రీ ఎంతవరకు వచ్చిందో చూసేద్దాము. చూస్తున్నారు కదా, బాగా ఉడికిపోయినట్టే కనిపిస్తుంది. ఉడికిపోయిందండి. ఇంకా దీన్ని మనం సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. రెండో వైపు కూడా ఇలా జాగ్రత్తగా తిప్పుకొని వేసుకోవాలి. ఇప్పుడు క్లాత్తో అద్దుకుంటూ రొట్టెకి నలువైపులా కాల్చుకోవాలి. ఇంకో జొన్న రొట్టెకి ప్రెస్ చేస్తున్నాను. ఇలా చేతులతో వేళ్ళతో అద్దటం ద్వారా రొట్టె బాగా పొంగుతుందని మా అమ్మ చెప్పేదన్నమాట. ఈ వేళ్ళతోనే తడుతూ ఉండాలి. ఈ వేళ్ళతోనే కావాలంటే రెండు చేతులతో కూడా తట్టుకోవచ్చు అన్నమాట. ఇలాగా తట్టుకుంటూ ఉంటే పెద్దదిగా వస్తుంటుంది రొట్టె. చూశారు కదా, చేపల పులుసు కూడా క్లైమాక్స్కి వచ్చేసింది కాబట్టి దాన్ని మనం ఇంకా గరిటె పెట్టకుండా ఇలా గిన్నెనే ఇలా క్లాత్ పెట్టుకొని కదిపేసుకుంటూ కలుపుకుంటే సరిపోతుంది. ఇలా క్లాత్తో అద్దుకొని మనం కాల్చుకోవడం ద్వారా ఈ జొన్న రొట్టె పొంగటం మొదలవుతుంది. ఇలా పొంగి దూదిలాగా మెత్తగా వస్తాయి అన్నమాట. ఇలా రెండు వైపులా కాల్చుకొని మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లేట్లో కన్నా ఒక క్లాత్లో వేసుకుంటే మనం తినే వరకు కూడా మంచిగా సాఫ్ట్గా ఉంటాయి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాము. మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు చేపల పులుసు కూడా ఉడికిపోయిందండి. దీంట్లో ఒక 4 పచ్చిమిరపకాయలు వేసుకొని గార్నిష్ చేసుకున్నాను. అంతేనండి, నోరూరించే నెల్లూరు స్టైల్ చేపల పులుసు, చేపల ఫ్రై, వేడివేడి జొన్న రొట్టెలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుందాము. చూశారు కదా, చేపల పులుసు ఎంత కలర్ఫుల్గా ఎంత టెంప్టింగ్గా ఉందో. ఎంత మంచి కాంబినేషన్ కదా. మీరు మీ ఇంట్లో ఇలానే చేసుకొని మీ వాళ్ళకు పెట్టండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.